నేను చెప్పింది గుర్తుంది కదక్కా? అత్తయ్య గారు ఏదో మంచితనంతో చెప్పారు కదా అని మనం అలసుగా తీసుకోకూడదు. వీలైనంత తొందరగా వెళ్ళిపో, సరేనా? సారు, మీరా? అవును, నేనే. హలో వదిన గారు. మరిది గారికి అభివాదాలు. మీ తెలుగు చాలా బాగుంది వదిన గారు. ధన్యవాదాలు మరిది గారు. వదిన గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వేంటి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు? అవును మరిది గారు, నాకేమో మీతో కలిసిమెలిసి సంతోషంగా 4 దినములు గడపవలనని కోరికగా ఉన్నది. మరి నా సోదరికి మాత్రం మరెందుకో ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది లేదు, ఏమీ లేదు వదిన గారు. టైలర్ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంది, మొదటి నుంచి అలవాటే. టైలర్, వదిన గారు ఇక్కడ ఉంటే నీకేంటి ప్రాబ్లం? చూడు, వదిన గారు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నారు. ఎంత మంచి మనిషి ఇంట్లో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అంటే నేను గయ్యాలనా? మాటలతో చంపుకు తింటానా? ఏంటి మీ ఉద్దేశం? చెప్పండి. టైలర్, నేను వదిన గురించి మాట్లాడుతున్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. వదిన గారు, అమ్మ చెప్పింది కదా, మీరు ఇక్కడే ఉండొచ్చు, మీ ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు. సరే, బాయ్ బాయ్. అది అక్క సంగతి. ఇంట్లో వాళ్ళంతే, రివర్స్ గా వెళ్తేనే వర్కౌట్ అవుతారు. అదే ఫాలో అయిపోదాం. చూసినవా, బతుకుద్దో సచ్చుద్దో ఏం చెప్పలేమంటుండ్రు. ఏదన్నా అయితే చెప్తున్నా కదా, నువ్వే కారణం. నువ్వింకా ఆలోచిస్తాను అంటే చెప్పు, ఇప్పుడే ఇక్కడే పల్లవి మెడలో తాళి కట్టి మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. సారు, పాలు తీసుకోండి. ఏంటి సారు? సారీ టైలర్. సారు, సారీ ఎందుకు? ఎందుకంటే నీ బాధను నొక్కేసినందుకు. పైకి బాగానే ఉన్నావు కానీ లోపల ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు టైలర్. వదినలో మార్పు వచ్చిందని తెలుసు. నువ్వు వదిన గురించి ఆలోచించకుండా ఉండలేవని తెలుసు. అయినా అమ్మా నాన్నల కోసం వదిన్ని మర్చిపోమని నిన్ను అడిగాను. నీ బాధని, ఆవేదన్ని అణగదొక్కేశాను టైలర్. కానీ వదిన ఇక్కడికి రావడం ఇష్టం లేకనో, నీ మాట మీద నమ్మకం లేకనో చెప్పలేదు టైలర్. అందరూ నిన్న నన్ను మాటలు అంటుంటే విని భరించలేక మర్చిపోమని చెప్పాను. నువ్వు వదిన ప్రస్తావన తేవడం వల్లే కదా అందరూ అన్నన్ని మాటలు అంటున్నారు. లేదంటే
నువ్వంటే అందరికీ ఇష్టం టైలర్. నేను గొప్పగా చూసుకుంటారు, అందుకే అలా చేశాను. అర్థం చేసుకో టైలర్. క్షమించండి సారు. అక్క ప్రస్తావన తీసుకురానని మాటిచ్చాను, కానీ మీకెవరికీ తెలియకుండా అక్కని ఏకంగా ఇంటికి తెచ్చేశాను. అందుకే మీ మీద ఒట్టు వేయమన్నా వెయ్యలేదు. మీరు కాదు, నేనే మీకు సారీ చెప్పాలి. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సారు? మీరేం చేసినా నా కోసమే ఆలోచించి చేస్తారని నాకు తెలీదా? అయితే నీకు బాధ గాని నా మీద కోపం గాని లేదు కదా? మీ మీద కోపం ఎందుకు వస్తుంది? అయినా మీరు చెప్పిందే కరెక్ట్ సారు. నేను ఊరికే ప్రతిసారి అక్క ప్రస్తావన తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు కదా. అక్క మారిందన్న నమ్మకం నాకుంది. అక్కని ఇంట్లోకి ఎలా తీసుకురావాలి, అక్క స్థానాన్ని ఎలా తిరిగి ఇవ్వాలి, ఇక అంతా దేవుడే చూసుకుంటాడు. నాకిప్పుడే బాధ లేదు. సారు, బాధ లేదని చెప్పాను కదా, ఇంకా డల్గా ఉంటారేంటి? అందరూ నిన్నన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఇప్పుడప్పుడే ఈ బాధ పోదాం. అయ్యో, అయితే ఈ రాత్రంతా ఈ ఏడుపు మొహాన్ని చూస్తూ ఉండాలా? నా వల్ల అవ్వదు బాబు. నవ్వండి సారు. సారు నవ్వండి. నవ్వండి సార్, నవ్వండి. ఎలా కాదు, ఎలా కాదు. నవ్వండి సారు. మీరు ఇలా నవ్వరు, చెత్త. నిన్ను ఆగు. తను మా అక్క, మా పెద్దమ్మ కూతురు. రామాయణ భారత మహాభాగవతాల్లో ఏం చెప్పారు? గోవులను రక్షింపుము, అవి మనల్ని రక్షించును అన్నారు కదా. అందుకే నేను కడప జిల్లాలో గో సంరక్షణశాలలో పనిచేస్తుంటాను. ఆవిడ నిజంగానే ధరణి అక్కేనా?
లేకపోతే నాకు చెక్ పెట్టడానికి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తుందా? పైగా నిన్నటి వరకు శ్రావణి కోసం తెగ ఏడ్ చేసి హడావుడి చేసిన ధరణి ఇప్పుడు ఈవిడొచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే ఏదో జరుగుతుంది. రూబీ అస్సలు లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఏమిటలా మైమర్చిపోయి చూస్తున్నావు? నీ దేహము పక్కకు జరిగినచో నేను దారి చూసుకుని లోపలికొచ్చుతాను. ఇదేంటి నా గదిలోకి దూరింది? నేను ఈ గదిలో నిద్రించవచ్చా? ఇక్కడ ఏ నీకు వేరే రూమ్ ఇవ్వలేదా? అయ్యయ్యో, అదే మాట. అత్తారింట్లో మర్యాదలకేమీ కొదవలేదు, కానీ నాకే ఒంటరిగా నిద్రించవాలి అంటే భయము. పోనీ చెల్లి దగ్గర నిద్రిద్దామా అంటే మరిదిగారున్నారు. బావగారి దగ్గర అంటే వాళ్ళ ఆవిడ లేదు కదా, బాగోదు. ఇంక మిగిలిన దానివి నా ఈడున్న దానివి నువ్వే. పైగా నువ్వు రామభక్తురాలివి. అందుకే నీ దగ్గరికి వచ్చి తిని. నీకేమీ అభ్యంతరం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు, పడుకో. సరే. నో డౌట్ దీన్ని నా మీద ఎంక్వైరీకి పంపించుంటుంది. అంత తొందరగా మనం బయటపడతామా ఏంటి? నువ్వు పడుకో. వస్తున్నా. పడుకున్నట్టుంది. మనకేమో ఒక పెగ్గేస్తే కానీ నిద్ర పట్టదు. ఇదేమో పానకంలో పొడుగులా వచ్చి పడుకుంది. ఏం చేయాలి? పడుకున్నట్టుంది. పెగ్గు కాకపోయినా ఒక దమ్మేద్దాం.
ఇలా బుక్ అయ్యానంటే ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? అయ్యో, ఏమిటిది? కళా నిజమా? నువ్వు ధూమపానం చేయించున్నావా? అంటే అది ఎప్పుడైనా కాస్త టెన్షన్లో ఉన్నప్పుడు. అవ్వా, ఎంత ఆందోళనగా ఉంటే మాత్రం ఇంత ధైర్యముగా ధూమపానం చేయించున్నావా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూచినచో ఏం జరుగును? అయ్యో, ఈ మధ్య అమ్మాయిలు కూడా ధూమపానం చేయించున్నారా? నువ్వు రామాయణ పుస్తకాలు విక్రయిస్తున్నావు కదా, నీకు ఇలాంటి అలవాటు ఉంటుందని ఊహించలేదు సుమా. దేవుడా, ఈ రేంజ్లో క్లాస్ పెడుతుందంటే ఖచ్చితంగా ఇంట్లో చెప్పేస్తుంది. ఏం చేయాలి? పైగా నువ్వు చాలా ఉత్తమరాలవని, ఈ ఇంటి కోడలని చేసుకోవాలని ఆశపడుతున్నారు కదా. కానీ నీకు ఇలా ధూమపానం చేసే అలవాటు ఉన్నదని తెలిసినచో ఈ కళ్యాణము జరుగునా? మొత్తం వినేసిందా? ఈ షాకుల మీద షాకులేంట్రా బాబు. ఏంటక్క, ఇంకా నిద్రపోలేదా? అమ్మయ్యా, వినలేదు. కానీ ఈ స్వాతి చెప్పేస్తుంది కదా, అసలు నా దగ్గరికి పంపించింది నా గుట్టు బయట పెట్టడానికే కదా. అయ్యో, చెప్పేస్తుంది. మళ్ళీ ఇంట్లో రచ్చ. అక్క, నిన్నే అడుగుతున్నా, నిద్రపోకుండా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం? నిద్ర పట్టక కబుర్లు చెప్పుకుంటున్నాం. ఈ టైంలో కబుర్లేంటక్క నిద్రపోకుండా? కబుర్లంటే మామూలు కబుర్లు కావు. పల్లవి రామాయణం గురించి ఎంత శ్రవణానందంగా చెబుతున్నదో తెలుసునా? అది వింటుంటే నిద్రనే రావడం లేదు. సరే, తొందరగా నిద్రపోండి. నువ్వెక్కడ చెప్పేస్తావోనని చాలా భయపడ్డాను స్వాతి. ఎందుకు చెప్పలేదు? మనిషి అన్నాక ఒకటో ఆరో బలహీనతలు అనేవి ఉంటాయి. అన్నీ అలా చెప్పేస్తామా ఏమిటి? పైగా ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు. ఇది తెలిస్తే సంబంధం పోతుంది. పాపం, ఈ కళ్యాణం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క నిజం దాయలేనా? చాలా థ్యాంక్స్ స్వాతి. అయ్యో, మనలో మనకి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఏమిటి? ఇదిగో, ఎప్పుడైనా ధూమపానం సేవించాలనిపిస్తే గదిలోనే సేవించు. ఇలా బహిరంగంగా సేవిస్తే ఎవరైనా చూస్తారు, ప్రమాదము. సరే, ఒకటి సరిపోతుందా? ఇంకొకటి ఏమైనా కాలుస్తావా? లేదు లేదు, సరిపోతుంది. టైం బాగుండి తప్పించుకున్నా. ఈ రోజుకి టెన్షన్ చాలు. అయినా స్వాతి గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదు, నమ్మచ్చు. అవును, ఒక ధూమపానమేనా? మద్యపానము కూడా అలవాటున్నదా? అంటే ఏదో అప్పుడప్పుడు. అప్పుడప్పుడైతే పర్వాలేదు సుమి, కానీ బహు జాగ్రత్తే. ఇంకా నిద్రపోదాం. పద.